హాయ్ ఫ్రెండ్స్, మరొక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఐఐఎం కోహికోడ్ నుంచి పడిందండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది కూడా నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే నాన్ టీచింగ్ పొజిషన్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ కేటగిరీలో నాన్ టీచింగ్ పొజిషన్ పడింది. ఇందుకు ఎవరెవరు ఎలిజిబుల్, అదేవిధంగా ఏ పోస్ట్ పడ్డాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ చాలామంది అడుగుతున్నారు, అన్న నేను ఫాలో చేస్తాను, నాకు లింక్ పంపిస్తారు. అట్లా ఏం లేదు బ్రో, నేను బయోలో టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అందులో చాలా నోటిఫికేషన్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అందులో ఏమైనా నోటిఫికేషన్కి మీరు మ్యాచ్ అవుతే క్వాలిఫికేషన్ తప్పకుండా అప్లై చేసేసుకోండి. వీలైతే ఇది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలోకి వచ్చేస్తే మనకు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ అండ్ సిస్టమ్ మేనేజర్, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలో మనకైతే పోస్ట్ పడ్డాయి. దీనికి బేసిక్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలా వరకు ఎలిజిబుల్ వచ్చింది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, మాస్టర్స్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, చూసుకోండి డీటెయిల్గా. అండ్ ఇది ఒక లాస్ట్ డేట్ వచ్చేసి, దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th మార్చ్ లోపలైతే మీరు అప్లై చేసేసుకోండి. అదేవిధంగా 19th మార్చ్ లోపల దీని యొక్క హార్డ్ కాపీని మనకు క్యాంపస్కి సెండ్ చేసేయాల్సి ఉంటుంది. క్యాంపస్కి యొక్క డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారో అక్కడ చూసుకోండి. అదేవిధంగా మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి మనకు ఎగ్జామ్ ఫీ అనేది అయితే ఏమీ లేదు. సో డెఫినెట్లీ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోండి. అదేవిధంగా ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేవలం 100 రూపీస్ మాత్రమే ఎగ్జామ్ ఫీజు ఉంది. సో కంపల్సరీగా మీరైతే అప్లై చేసేసుకోండి. అండ్ దీని యొక్క లెవెల్ చూసుకున్నట్టయితే పే బ్యాండ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ 3, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో లెవెల్స్ అంటారు. సో లెవెల్ 3 నుంచి స్టార్ట్ అయ్యి లెవెల్ 7 వరకు ఉంది. అంటే బై హ్యాండ్ మీకు అరౌండ్ 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000 వరకు అయితే బిట్వీన్ మీకు అయితే అకార్డింగ్ టు పోస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డెఫినెట్లీ అప్లై చేసేసుకోండి. అండ్ ఇంకొక నోటిఫికేషన్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకో. అదేవిధంగా నేను దీన్ని టెలిగ్రామ్ గ్రూప్లో వేసేస్తాను, అక్కడ నుంచి డీటెయిల్గా నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.